లో మోహన్ గారితోనే ఏకీభవిస్తా. ఓకే. కారణం ఏంటంటే ఐపీఎల్ అనేటువంటిది ఒక ఫ్రాంచైజీకి సంబంధించినటువంటిది. హ్మ్. లేదు అది మన ఇంటర్నల్‌కి సంబంధించినటువంటిది. హ్మ్. కానీ అదే టీ20కి సంబంధించినటువంటిది వరల్డ్ ఛాంపియన్‌షిప్ అనేటువంటిది మన దేశానికి సంబంధించినటువంటి మన గొప్పతనాన్ని, లేకపోతే మన క్రీడా స్ఫూర్తిని, మనకుండేటువంటి టాలెంట్‌ని హ్మ్. ప్రపంచవ్యాప్తంగా చూస్తారు. కాబట్టి దానికి దీనికి తేడా ఉంటుంది. రెండో విషయం ఏంటంటే హ్మ్. మీరిందాక కోహ్లీ‌నను పాండ్యాని కంపేర్ చేశారు. హ్మ్. కోహ్లీ కానివ్వండి, రోహిత్ శర్మ కానివ్వండి, కుల్దీప్ యాదవ్ కానివ్వండి, సూర్యకుమార్ యాదవ్ కానివ్వండి, హ్మ్. హార్దిక్ పాండ్యా కానివ్వండి. హ్మ్. ఈ ఐదుగురు లేకపోతే రిషబ్ పంత్ వీళ్ళు ఆల్రెడీ ఐపీఎల్‌లో కానివ్వండి, టెస్ట్ సిరీస్ కానివ్వండి, వన్‌డే సిరీస్ కానివ్వండి, టీ20 కానివ్వండి, ఆల్రెడీ దే హావ్ ప్రూవ్డ్ హ్మ్. వరల్డ్ అంటే ఐ మీన్ వాళ్ళు టాప్ వరల్డ్ ర్యాంకింగ్‌లో ఉండేటువంటి వాళ్ళు. హ్మ్. కాబట్టి వీళ్ళు ఒక మ్యాచ్ ఆడినా, ఆడకపోయినా హ్మ్. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ కోహ్లీ. ఓకే. కోహ్లీని వన్ డౌన్‌లో మన ఓపెనర్‌గా ఆడుతున్నాడు. హ్మ్. మొత్తం మనం అవి 4 ఇవి 2 7 మ్యాచ్‌లు 8 మ్యాచ్‌లు అయిపోయినాయి ఇప్పటికి. ఈ హ్మ్. 8 మ్యాచ్‌ల్లో కోహ్లీ చేసినటువంటి హైయెస్ట్ స్కోర్ 37. హ్మ్. అవును. అంటే మనం ఒక 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 అంటే చూడండి కోహ్లీ 37 రన్స్ చేశాడు ఒక హైయెస్ట్ మార్క్స్. బట్ అయినా కూడా మనం ఏం చేస్తున్నాము? కోహ్లీకి ఉన్నటువంటి ట్రాక్ రికార్డు, అతనికి ఉండేటువంటి సీనియారిటీ, అతనికి ఉండేటువంటి పేషెన్సీ, అతను ఎదుటివాడిని డిఫెండింగ్ లో పడేసేటువంటి విధానం కానివ్వండి, అతని ఏజ్ ఇవన్నిటిని గుర్తుపెట్టుకొని అతను ఈ సీజన్ లో రాణించినా రాకపోయినా అతను మన ఓపెనర్ గా కంటిన్యూ చేస్తున్నాం. కానీ అదే ఐపీఎల్కి వచ్చే వరకులా ఐపీఎల్ లో ఒకసారి క్లిక్ అయినటువంటి ఒక పర్సన్ ఎవరో ఒక ఎక్స్ వై జెడ్ ఉంటారు సార్. వాళ్ళని మనం ఇండియన్ టీమ్ లోకి తీసుకున్నాం అనుకోండి, 4 మ్యాచ్లు 3 మ్యాచ్లు అతను ఫెయిల్ అయిన తర్వాత అతనికి స్థానం సుస్థిరం ఉంటుందా టీంలో? హ్మ్. ఉండదు. ఉండదు. కారణం ఏంటి అంటే అతనికి పెర్ఫార్మెన్స్ లో స్టెబిలిటీ లేదు అనేటువంటిది మనమే ఇప్పుడు మనం రేపు అట్లా మనమే ఇదే వేదిక మీద ఇదే స్టూడియోలో కూర్చొని అతను పనికిరాడండి వేస్ట్ అంటాం. హ్మ్. కానీ వెంటనే ఆ కోహ్లీ దగ్గరికి వచ్చే వరకు అనడానికి ఏంటంటే మనం కొంచెం ఆలోచిస్తాం. ఆలోచించి ఇట్లా కాదు ఇంకోసారి ఇప్పటికి కూడా ఇంత సుదీర్ఘ అనుభవం ఉండి వరల్డ్ రికార్డ్ సాధించి టెస్ట్ వన్డేల్లో సచిన్ ని బీట్ చేసి సెంచరీలో ఉన్నటువంటి కోహ్లీనే హ్మ్. మనం వన్డే ఓపెనర్ గా ఫెయిల్ అవుతుంటే మనం సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నాం. ఓకే. అంటే అతను ఎందుకు మనం అతను ఫస్ట్ డౌన్ ఆడించాలి కదా, అతని హ్మ్. ప్లేస్ లో మనం జైస్వాల్ తీసుకుంటే బాగుంటుంది కదా అంటున్నాం. హ్మ్. అట్లాగే శివం దుబే ఫెయిల్ అవుతున్నాడు. శివం అవును. దుబే ఇందాక మీరే ఫస్ట్ మీరు జడేజా ప్లేస్ లో సంజు శాంసన్ ని ప్రపోజ్ చేశారు. అంటే ఏంటి? ఒక ఐపీఎల్ ఆటగాడికి హ్మ్. ఒక ఇండియాకి రిప్రజెంట్ చేసేటువంటి ఒక సీనియర్ ప్లేయర్ కి హ్మ్. లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది పర్ఫార్మెన్స్ విషయంలో. ఓకే. కాబట్టి ఐపీఎల్ ని మనం ఇక్కడ కంపేర్ చేయడానికి వీల్లేదు. ఓకే. ఓకే. ఈరోజు ఇండియా అలాగే ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ ఏ విధంగా ఉంటుందనుకోవచ్చు? అంటే ఈ విషయం అంటే చర్చించే మనం ముందు మనతో పాటు అంటే పబ్లిక్ కాల్ అయితే వస్తుంది ఒకటి శ్రీరామ్ రెడ్డి గారు నల్గొండ నుంచి. ఎస్ గుడ్ ఈవినింగ్ అండి. ఓకే మోహన్ గారు, ఈరోజు చూసుకుంటే కోహ్లీ వైఫల్యం ఈ రోజు మ్యాచ్ లో పుంజుకుంటుంది అనుకోవచ్చా? రోహిత్ శర్మకి ఓపెనర్ గా తన బాధ్యత ఎంతవరకు నిర్వర్తిస్తాడు అనుకోవచ్చు? నా ఉద్దేశంలో విరాట్ కోహ్లీ యాజ్ అ ఓపెనర్ ఆయన ఫెయిల్ అవుతాడు ఏమవుతుంది, Hmm. ఆయన లోవర్ బ్యాటింగ్ ఆర్డర్ 3 or 4 చేస్తే డెఫినెట్లీ ఆయన స్కోర్ చేయొచ్చు అని నా నమ్మకం ఉంది. ఓకే. అండ్ డెఫినెట్ ఇప్పుడు శాంసన్ ఎందుకు కన్సిడర్ చేస్తున్నాడు అంటే ఈజ్ ఇన్ ద రన్ అనుకోండి. సో ఎందుకు అంటే ఈజ్ ఓపెనర్. సో ఇట్లాంటి బ్యాటింగ్ వాళ్ళు చేంజ్ చేయాలని వాళ్ళు థింక్ చేస్తుండొచ్చు ఎవరు మన టీమ్ మేనేజ్మెంట్. సో ఈ రోజు చూడాలా, విరాట్ కోహ్లీ చెప్తే నేను ఓపెన్ రాను, నేను కింద 3-4 పోతా అంటే విరాట్ కోహ్లీ విల్ డెఫినెట్లీ ట్రై టు డూ హిస్ బెస్ట్. విరాట్ కోహ్లీ ఇస్ అ వెరీ గుడ్ బ్యాట్స్మెన్. నేను 3 or 4 or 5. సో ఆయన ఓపెనర్ పడితే ఆయనకి ఎక్కువ ప్రెషర్ అయిపోయింది, ఆయన ఫెయిల్ అవుతున్నాడు ఆ పొజిషన్ లో. సో పొజిషన్ చేంజ్ చేయవచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ ది కెప్టెన్ అండ్ ది టీమ్ మేనేజ్మెంట్ అండి. డెఫినెట్లీ మీరు శాంసన్ ని కన్సిడర్ చేస్తుంటే శాంసన్ ఓన్లీ యాజ్ ఓపెనర్ కన్సిడర్ చేయొచ్చు, ఓపెనర్ యాజ్ అ వికెట్ కీపర్ ఆల్సో. అప్పుడు ఎక్కువ ప్రెషర్ పంత్ పని ఉండదు. పంత్ కూడా లాస్ట్ మ్యాచ్ లో ఫెయిల్ అయిండు, అంటే ఎక్కువ స్కోర్ చేయలేదు. సో పంత్ విల్ కమ్ మిడ్ ఆర్డర్ అంటే బ్యాటింగ్ స్ట్రెంగ్త్ ఎక్కువ అవుతుంది. సో ఇట్లాంటి క్యాలిక్యులేషన్స్ పోతారు వాళ్ళు. ఈ రోజు చూడాలి వెదర్ కండిషన్స్ ఎట్లుంటది. ఈ రోజు వెదర్ కండిషన్ పరంగా చూసినా, అక్కడ గయానా గ్రౌండ్ పరంగా చూసినా యావరేజ్ స్కోర్ అయితే 135 అని చెప్పేసి కొన్ని ఈక్వేషన్స్ అయితే ఉన్నాయి. ఈ రోజు ఇండియా ఒకవేళ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంటే ఇంగ్లాండ్ టీం ముందు ఎంత స్కోర్ ఉంచితే ఆయన మన 100% మనం 200 రన్స్ టచ్ చేయాలండి.
200 runs we can easily touch. కానీ ఇంతవరకు ఆ గ్రౌండ్ లో 200 రన్స్ రీచ్ అయిన దాఖలా లేవనుకుంటా. అవును, దాఖలా లేదు, కానీ we can make a record. ఓకే, You can hit sixes, fours అని. బట్ ఈ రోజు పెర్ఫార్మెన్స్ అంటే 200 runs will be the safe runs అని చెప్తున్నా, టు డిఫెండ్. ఎందుకంటే నువ్వు స్కోర్ చేసినాక ఆ బౌలర్స్ కి ఛాన్స్ ఇవ్వాల, కి ఇంత స్కోర్ ఉన్నది మనం డిఫెండ్ చేయవచ్చు. అట్లాంటి యాటిట్యూడ్ రోహిత్ శర్మకి ఉండాలా. వి హోప్ దట్ రోహిత్ శర్మ విల్ విన్ ద టాస్ అండ్ ఎలెక్ట్ టు బ్యాట్. ఐసీసీ ర్యాంకింగ్స్ లో 2వ స్థానంలో ఉన్నటువంటి సూర్యకుమార్ యాదవ్ కూడా మన టీంలో ఉన్నారు. అటు రోహిత్ శర్మ ఫామ్ లో ఉన్నారు. ఖచ్చితంగా 200 మార్కును అందుకుంటాం అనుకోవచ్చా ఈ రోజు? అంటే ఇప్పుడు ఫామ్ ఆ రోజు రావాలా. దీనిలో దిస్ మ్యాచ్ ఇస్ ద ఫైనల్ మ్యాచ్.